హలో, వెల్కమ్ టు గోగో ఆర్ట్. ఈరోజు వీడియోలో మనము బ్లెండింగ్ మెటీరియల్స్ గురించి చూద్దాం. మనము డ్రాయింగ్ చేసేటప్పుడు, షేడింగ్ చేసేటప్పుడు బ్లెండ్ చేస్తూ ఉంటాం కదా. బ్లెండ్ చేయడానికి ఎన్ని రకాల మెటీరియల్స్ మనం యూజ్ చేయొచ్చో ఈరోజు మనం చూద్దాం. బ్లెండింగ్ అండ్ షేడింగ్ మనం యూజ్ చేసే మెటీరియల్ని బట్టి చాలా డిపెండ్ అయి ఉంటుంది. పేపర్ని బట్టి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్క పేపర్ మీద ఒక్కొక్క రకంగా ఉంటుంది. టెక్స్చర్ పేపర్ మీద డిఫరెంట్గా ఉంటుంది. మీడియం టెక్స్చర్ ఉన్న దాని మీద డిఫరెంట్గా ఉంటుంది. సాఫ్ట్గా ఉన్న దాని మీద డిఫరెంట్గా ఉంటుంది. ఎక్స్ట్రా స్మూత్ అని ఉంటాయి కొన్ని షీట్స్ ఐవరీలో. వాటి మీద కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. మనం యూజ్ చేసే పేపర్ని బట్టి, మనం యూజ్ చేసే పెన్సిల్ని బట్టి, మనం బ్లెండ్ చేసే మెటీరియల్ని బట్టి మన షేడింగ్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇది ఎప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే హ్యాండ్మేడ్ షీట్స్ మీద సేమ్ పెన్సిల్ని, సేమ్ టిష్యూ పేపర్ తీసుకొని చేసిన దానికి, ఐవరీ మీద సేమ్ పెన్సిల్ అండ్ సేమ్ టిష్యూ పేపర్ మీద చేసిన దానికి డిఫరెంట్గా ఉంటుంది. హ్యాండ్మేడ్ మీద లైక్ టెక్స్చర్ ఎక్కువగా ఉంటుంది కదా, రఫ్గా ఉంటుంది. అలా మనం ముందు స్టార్ట్ చేసే ముందు డ్రాయింగ్ చేసేటప్పుడు ఫస్ట్ మనం డిసైడ్ చేసుకోవాలి ఏ పేపర్ మీద ఏ మెటీరియల్ తోటి మనం బ్లెండ్ చేయొచ్చు అనేసి. అప్పుడే మనకు కావాలి అనుకున్న కరెక్ట్ రిజల్ట్స్ అనేది వస్తాయి. నేను ఇప్పుడు 10B పెన్సిల్ యూజ్ చేస్తున్నాను. 10B పెన్సిల్ తోటి అన్ని సర్కిల్స్లలో షేడింగ్ చేస్తాను. దాని తర్వాత మనం దీన్ని బ్లెండ్ చేసి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ నేను టిష్యూ పేపర్ని యూజ్ చేస్తున్నాను. టిష్యూ పేపర్ యూజ్ పెద్ద ప్లేసెస్లో మనము చాలా ఫాస్ట్గా చేసేయచ్చు. లైక్ బ్యాక్గ్రౌండ్స్లో, పోర్ట్రేట్స్కి, వాటికి మనం బ్యాక్గ్రౌండ్ బ్లెండ్ చేయడానికి చాలా మంచిగా యూజ్ అవుతుంది టిష్యూ పేపర్. టిష్యూ పేపర్ చాలా యూజ్ అవుతుంది. నేను యాక్చువల్గా చేతి కింద కూడా టిష్యూ పేపర్సే వాడతాను. మనం డ్రాయింగ్ చేసేటప్పుడు షీట్ అంతా పాడవకుండా ఉండడానికి, ఆ పెన్సిల్ చేతికి అంటుకొని మళ్ళీ పేపర్ కంటుకొని ఇలా ప్యాచెస్ అవ్వకుండా ఉండడానికి ఎక్కువ నేను టిష్యూ పేపర్స్ యూజ్ చేస్తాను. నెక్స్ట్ కాటన్ యూజ్ చేస్తున్నాను. కాటన్ దూది అంటాం కదా మనము, అది. ఇది ఎక్కువగా బ్యాక్గ్రౌండ్లో బ్లెండ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇంకొకటి మనం క్లాత్ చేసేటప్పుడు కూడా బాగుంటుంది, ఎందుకంటే చాలా సాఫ్ట్గా వస్తుంది. ఈ చార్కోల్ పౌడర్, గ్రాఫైట్ పౌడర్ యూజ్ చేయడానికి కూడా ఎక్కువగా నేను కాటన్నే యూజ్ చేస్తాను. బ్రష్ని కూడా యూజ్ చేయొచ్చు, కానీ కాటన్ని యూజ్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా, చాలా ఫాస్ట్గా, నీట్గా వస్తుంది. నెక్స్ట్ డ్రై బ్రష్. ఏదైనా బ్రష్ని యూజ్ చేయొచ్చు. మనం పెయింటింగ్కి యూజ్ చేసే బ్రష్ అయినా, లేకపోతే మేకప్కి యూజ్ చేసే బ్రష్ అయినా, ఏదైనా యూజ్ చేయొచ్చు. కానీ దాని హెయిర్ ఉంటుంది కదా, అది సాఫ్ట్గా ఉంటే మంచిగా బ్లెండ్ అవుతుంది. పెయింటింగ్, ఇంకోటి ఫ్లాట్ బ్రషెస్ ఉంటాయి కదా, మీకు ఏదైతే కంఫర్ట్గా ఉంటుందో అది దాని సైజెస్ని బట్టి మీరు యూజ్ చేసి ఇక్కడ ఏ ప్లేస్లో అయితే బ్లెండ్ చేస్తున్నారో దాని సైజెస్ని బట్టి బ్రష్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది డ్రై బ్రష్ అన్నమాట. చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు నేను యూజ్ చేసేది ఇది మేకప్కి యూజ్ చేసే బ్రష్. ఇది ఎక్కువ రెగ్యులర్గా వాడతాను. అంటే దీని వెయిట్ అదంతా నాకు కంఫర్ట్గా ఉంటుంది. లైక్ పెన్సిల్ హోల్డ్ చేసినట్టే ఉంటుంది. అందు గురించనే నేను ఇది ఎక్కువ యూజ్ చేస్తాను. నెక్స్ట్ బ్లెండింగ్ స్టంప్స్. ఇది మనం డ్రాయింగ్ మెటీరియల్ షాప్స్లో మనకి దొరికిపోతాయి అన్నమాట. డ్రాయింగ్ మెటీరియల్ లేకపోతే ఆన్లైన్లో కూడా మనం ఆర్డర్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇప్పుడు బ్లెండింగ్ స్టంప్స్ అన్నీ మనకి మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇది 100 రూపీస్కి 5 డిఫరెంట్ సైజెస్లో వస్తాయి. కానీ ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే మనం వైట్ పేపర్స్ని ఇట్లా రోల్ చేసేసుకొని వాటిని షేడ్ చేసేవాళ్ళు. ఎక్కువ మంది, చాలామంది ఆర్టిస్ట్. లేకపోతే ఏం చేసేవాళ్ళు అంటే చిన్న వైట్ పేపర్ ముక్క కట్ చేసుకొని దాంతో షేడింగ్ చేసేవాళ్ళు. అది ఎక్కువగా చేసేవాళ్ళు. ఇప్పుడు మనకి మార్కెట్లో చాలా ఎక్కువ అవైలబుల్ ఉన్నాయి. కొన్ని ప్లేసెస్లో చాలా యూజ్ అవుతాయి. లైక్ నోస్, ఐస్, లిప్స్ కార్నర్, ఇలాంటి చిన్న కార్నర్ ప్లేసెస్లో బ్లెండ్ చేయడానికి మాత్రం చాలా బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఫింగర్ని యూజ్ చేస్తున్నాను. ఇది చాలామంది ఆర్టిస్టులు ఆయిల్ పెయింటింగ్ అయినా, పెన్సిల్ డ్రాయింగ్స్కి అయినా, ఎక్కడైనా ఎక్కువ మంది యూజ్ చేస్తూ ఉంటారు. చాలామందికి అది ఒక సాటిస్ఫాక్షన్. మన ఫింగర్తో చేస్తే అదొక డిఫరెంట్ ఫీలింగ్ అనమాట. అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ అది దీనివల్ల ఏమవుతుందంటే మన పేపర్ పాడే ఛాన్సెస్ ఉంటాయి. మనకి కొంచెం స్వెట్ వస్తూ ఉంటుంది మన ఫింగర్స్లో అయినా, ఎక్కడైనా. అందు గురించి దాన్ని అవాయిడ్ చేయడం కోసమని మనం చేసుకున్న పేపర్ని పెట్టుకుంటాం. కానీ ఇలా స్వెట్ వచ్చినప్పుడు మనము బ్లెండ్ చేసిన, షేడ్ చేసిన ఏమవుతుందంటే అదంతా ప్యాచెస్ అవుతుంది. తర్వాత మనం ఎరేజర్తో ఆ ప్యాచెస్ని తీసేద్దామన్నా ఇంకా అది దానివల్ల కొంచెం ప్రాబ్లం ఉంటుంది. కానీ చాలామందికి అలవాటు
మంచిగా ఫింగర్ తోటి బ్లెండ్ చేయడము అన్నది ఇది మనం ఆయిల్ పెయింటింగ్స్లో ఎక్కువ చూస్తాము. ఈవెన్ డ్రాయింగ్స్లో కూడా, పెన్సిల్ డ్రాయింగ్స్లో కూడా చాలామంది యూజ్ చేస్తారు. కానీ జాగ్రత్తగా ఉండాలి, మన పేపర్ పాడవ్వకుండా ఉండాలి. మన చేతికి అందుకున్నవి మళ్ళీ పేపర్ అనుకొని ఇలా అలా అవ్వకుండా దాన్ని అవాయిడ్ చేయగలిగితే ఇంకా నెక్స్ట్ నేను నీడబుల్ ఎరైజర్ని యూజ్ చేస్తున్నాను. ఇది నీడబుల్ ఎరైజర్ ఇస్ లైక్ మై ఫేవరెట్ అని చెప్పి చాలా ఎక్కువగా ఎప్పటికీ నా చేతిలో ఉంటుంది అన్నమాట. దీన్ని షేడింగ్లో బాగా బ్లెండ్ చేయడానికి, షేడ్ చేయడానికి, హైలైట్స్ చేయడానికి, ఎక్సెస్ ఉన్న గ్రాఫైట్ని తీసేయడానికి, ఇంకా చుట్టూ బ్యాక్గ్రౌండ్ క్లీన్ చేయడానికి అసలు నీడబుల్ ఎరైజర్ చాలా ఈ ఎరైజర్ చాలా యూజ్ అవుతుంది. నాకైతే నేను ఎక్కువ యూజ్ చేస్తాను. లైక్ డ్రాయింగ్స్లో చాలా ప్లేసెస్లో యూజ్ చేస్తాను అండ్ బ్లెండింగ్కి కూడా యూజ్ చేస్తాను. అంటే ఈ వీడియోలో నేను ఇది ఇంపార్టెంట్, ఇదే యూజ్ చేయాలి, ఇది ప్రాసెస్, ఈ మెటీరియల్ యూజ్ చేయాలి అలా చెప్పడానికి మనకి చాలా మెటీరియల్ ఉంది మన చుట్టూ ఉన్న వాటితో. ఇంకొకటి నేను చెప్పలేదంటే ఇయర్ బడ్స్ యూజ్ చేస్తాను. ఇయర్ బడ్స్ కూడా చాలా మంది యూజ్ చేస్తారు, నేను అది చెప్పలేదు ఈ వీడియోలో. లైక్ కొంతమంది నేను యూజ్ చేసే మెటీరియలే నేను ఇప్పుడు ఈ 6 మెటీరియల్ ఏదైతే ఉందో ఇవి నేను యూజ్ చేస్తాను అనమాట. నేను ఇయర్ బడ్స్ యూజ్ చేయను, చాలామంది ఇయర్ బడ్స్ యూజ్ చేస్తారు. అలా కొంతమంది కాటన్ క్లాత్ యూజ్ చేస్తారు, కొంతమంది సాఫ్ట్గా ఉండి స్పాంజ్ ఉంటుంది కదా, స్పాంజ్ అని దాన్ని యూజ్ చేస్తారు. అలా ఎవరెవరు వాళ్ళకి అవైలబుల్ ఉన్న దాన్ని బట్టి వాళ్ళకి నచ్చిన మెటీరియల్ని వాళ్ళు యూజ్ చేస్తారు. నేను యూజ్ చేసే మెటీరియల్ మీకు చూపించాను. మీరు నాకు కామెంట్స్లో చెప్పండి, మీరు ఇంకేమన్నా డిఫరెంట్గా మెటీరియల్ ఏదన్నా యూజ్ చేసి నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ డ్రా చేయండి, అప్పుడే డ్రాయింగ్. హ్యాపీ డ్రాయింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.